హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ మనకి 2024 గ్రూప్ 2లో జరిగిన మాక్సిమం క్వశ్చన్స్ మనకి లక్ష్మీకాంత్ బుక్ నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. విత్ ఆ బుక్లో ఉన్న ఏమంటారు స్టేట్మెంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించి కింది వాక్యాలను గ్రహించు. క్యాబినెట్ ప్రణాళికను రూపొందించిన పథకం ప్రకారం రాజ్యాంగ సభ కూర్పును ఏర్పాటు చేశారని ఇవ్వడం జరిగింది. సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పరిచిన పథకం ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పరిచారని ఇవ్వడం జరిగింది. సేమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాలు సంస్థానాలు భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి అని ఇవ్వడం జరిగింది. సేమ్ స్టేట్మెంట్. ఇక్కడ ప్రతి ప్రావిన్స్ స్వదేశీ సంస్థానం జనాభా ప్రాతిపదికపై ఏర్పాటు చేశారని ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ మనకు రాంగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రతి బ్రిటిష్ పాలిత ప్రాంతం కేటాయించవలసిన సీట్లు 3 ప్రధాన వర్గాలైన ముస్లింలు, సిక్కులు, సాధారణ సముదాయాన్ని దృష్టి అందించుకుని కేటాయించారని ఇవ్వడం జరిగింది. సేమ్ స్టేట్మెంట్ థర్డ్. జనాభా ప్రాతిపదికన బ్రిటిష్ ప్రావిన్స్ లో కేటాయించిన సీట్లు ముస్లింలు, సిక్కులు, సాధారణ సముదాయం ద్వారా కేటాయించాలని ఇవ్వడం జరిగింది. అంటే మనకి సేమ్ క్వశ్చన్ మనకి లక్ష్మీకాంత్ లో సేమ్ యాస్టిస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించమని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్. భారతదేశం అధ్యక్ష తరహా పాలన కంటే కూడా పార్లమెంటరీ తరహా పాలనను ఎంచుకుంది అని ఇవ్వడం జరిగింది. లక్ష్మీకాంత్ బుక్ లో మనకి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థను ఎంచుకోకుండా బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రభుత్వం స్థిరత్వం కంటే కూడా బాధ్యతమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. సేమ్ స్టేట్మెంట్ లక్ష్మీకాంత్ బుక్ లోనే పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని లేదా బాధ్యతమైన ప్రభుత్వం అని క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సేమ్ లక్ష్మీకాంత్ బుక్ నుంచే ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కమిటీకి సంబంధించింది. ఇక్కడ కొన్ని కమిటీస్ ఇవ్వడం జరిగింది. మనకి ప్రాథమిక హక్కుల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, స్థాయి కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, హౌస్ కమిటీ అని ఇవ్వడం జరిగింది. సేమ్ క్వశ్చన్స్ మనకి. ఇది లక్ష్మీకాంత్ నుంచి నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ గ్రూప్ 2 అని పెట్టాను. కేంద్ర రాజ్యాంగ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్ ఇది మనకి ప్రాథమిక హక్కుల సలహా కమిటీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్ కమిటీ చైర్మన్ ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి సేమ్ యాస్టిస్ ఫ్రమ్ లక్ష్మీకాంత్ బుక్ నుంచే రావడం జరిగింది. సో ఫర్దర్ గా కొత్తగా ప్రిపేర్ అయ్యే గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది లక్ష్మీకాంత్ బుక్ ఇవ్వండి, తర్వాత వేరే పుస్తకాలకు ఇవ్వండి. లక్ష్మీకాంత్ చదివితే మాక్సిమం క్వశ్చన్స్ అనేటివి మనకు కవర్ అవుతున్నాయి కాబట్టి లక్ష్మీకాంత్ బుక్ ఒకటి చదివినా సరిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా కావాలి అనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.